ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే తిరుపతిలో ఉన్న రీజనల్ సైన్స్ సెంటర్లో అయితే ఉన్నాము. ఫస్ట్ మనం ఎంట్రన్స్లోనే టికెట్ అయితే తీసుకున్నాము. మొత్తం మనం 7 పర్సన్స్, 7కి టికెట్లు అయితే తీసుకున్నాము. పర్ పర్సన్ 40 రూపాయలు అయితే టికెట్ ఛార్జ్ చేశారు. కారు పార్కింగ్ అయితే లోపలే ఉంది. కార్ పార్కింగ్కి ఒక 10 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ఎయిర్ క్రాఫ్ట్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడైతే మన వాళ్ళు ఫోటో దిగే విధానంగా అయితే నిలబెట్టాను, ఫోటో దిగుతున్నారు. ఇక్కడ మనకి సెంటర్ అయితే కనిపిస్తుంది కదా, గగన చెప్పిద్ది ఆ పేరు వచ్చేసి ఇగ్నిటింగ్ సైన్స్ సెంటర్. రీజనల్ సైన్స్ సెంటర్లో ఇది ఒక పార్ట్ అన్నమాట. దీనికి సంబంధించి మొత్తం ఏమేమి ఉన్నాయంటే, సైన్స్ సెంటర్కి సంబంధించి మెయిన్ ఒక బిల్డింగ్ అయితే సపరేట్గా దానికోసం అయితే కట్టారు. దాని గురించి చూపించడానికి అంతరిక్ష ప్రదర్శనాలయం అని స్పేస్ సెంటర్ అని ఇక్కడ పెట్టారు. కానీ దానికి సంబంధించి ప్రస్తుతానికి దాంట్లో ఎంట్రన్స్ అయితే ఏమీ ఇవ్వలేదు ఎవరికి కూడా. పక్కన ఏదైతే బిల్డింగ్ ఉందో పక్క నుంచి అయితే పక్కన బిల్డింగ్, సెకండ్ బిల్డింగ్ నుంచి అయితే మేము వెళ్ళాము లోపలికి. కనిపించే బిల్డింగ్లో అయితే రీజనల్ సైన్స్ సెంటర్ అని కనిపిస్తుంది బిల్డింగ్. ఆ బిల్డింగ్లోకి అయితే లోపలికి అక్కడి నుంచి అయితే మనకి చూసే విధానం ప్రోగ్రామ్ అయితే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది. దానికి ఆ బిల్డింగ్ కంప్లీట్గా చూసుకున్న తర్వాత దానికి బ్యాక్ సైడ్ అయితే డైనోసార్ పార్క్ అనేది అదైతే చాలా బాగా ఉంది. అది కూడా అందరూ చూడదగిందే. దాని తర్వాత పక్షులకు సంబంధించి, బాతులకు సంబంధించింది, తర్వాత కుందేళ్ళకు సంబంధించింది, తర్వాత మామూలుగా ఉండే పార్క్, పిల్లలు ఆడుకునే పార్క్ లాంటిది. అందుకు మన వాళ్ళు ఫ్యామిలీ అయితే హాయ్ చెప్తున్నారు. మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీ రోడ్డు బయట అయితే 2 బస్సులు ఉన్నాయి. స్కూలుకు సంబంధించిన పిల్లలందరినీ తీసుకొని వచ్చారు. బాయ్స్, గర్ల్స్ అందరు కలిపి 2 బస్సుల్లో వచ్చారు. వీళ్ళంతా తిరుపతి టౌన్కు సంబంధించిన స్కూలుకు సంబంధించిన వాళ్ళే. ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి అయితే ఉంది. రీజనల్ సైన్స్ సెంటర్ అనేది చదువుకునే పిల్లలకి 6 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళ నుంచి దాదాపు 20 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగానే ఉంటుందని నాకు ఆల్రెడీ అంతకుముందు అయితే విషయం తెలుసు. కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళటం అయితే ఇదే ఫస్ట్ టైము. లోపల ఎట్లా ఉంది ఏంటి అనేది లోపల చూసిన తర్వాత అయితే చెప్దాము. లోపలికి ఎంటర్ అవ్వగానే సెక్యూరిటీ టికెట్లు అయితే చెక్ చేసుకున్నారు. తర్వాత వెయిట్ మిషన్ అయితే ఉంది ఇక్కడ. ఏ గ్రహంలో ఎంత వెయిట్ ఉంటారు అనేది అవర్ యూనివర్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఇది వెయిట్ మిషను. దీని మీద నిలబడితే ఏ గ్రహం మీద ఎంత వెయిట్ ఉంటారు అనేది అయితే డిస్ప్లేలో చూపిస్తుంది. మొత్తం ఎర్త్ మీద ఎంత ఉంటారు, చంద్రుడి మీద ఎంత ఉంటారు, మిగతా గ్రహాలు ఏదైతే ఉన్నాయో మొత్తం అన్ని గ్రహాలు సింబల్స్ చూపిస్తున్నాయి కదా, అట్లా అయితే చూపిస్తుంది. ఫస్ట్ మా బామర్ది గౌతమ్ అయితే నుంచున్నాడు, తర్వాత ప్రతిమ అయితే నుంచుంది. తర్వాత గగన నిలబడింది వెయిట్ మిషన్ మీద. తర్వాత అయితే హర్షిత అయితే వెయిట్ మిషన్ మీద నిలబడింది. ఎవరు ఎంత వెయిట్ ఉన్నారు అనేది, ఏ గ్రహం మీద ఎంత వెయిట్ ఉన్నారు అనేది డిస్ప్లేలో అయితే కనిపిస్తుంది. కానీ వెయిట్లు ప్రత్యేకంగా చెప్పడం ఎందుకులేని నేను చెప్పలేదు. తర్వాత మా బుడ్డమ్మాయి నుంచి ఉంది, అశ్విత అమ్మాయి పేరు, మా మేనగోళ్ళలో. తర్వాత బుడ్డమ్మాయి వాళ్ళ అమ్మ నిలబడింది, పల్లవి అమ్మాయి పేరు. అంతవరకు వచ్చిన మెంబర్స్ అందరూ దాదాపు నేను వచ్చి లాస్ట్లో ఎక్కాను. అది ఆల్రెడీ డిస్ప్లేలో కనిపిస్తుంది. నేను రికార్డ్ చేస్తూనే ఫోన్ పట్టుకుని నేను డిస్ప్లే పైన నుంచున్నాను. అది ఆల్రెడీ చూసే వ్యూవర్స్కి కూడా క్లియర్గా అర్థమైపోద్ది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ని ఒకసారి చూపిద్దామని ఈ కెమెరా అయితే ఆన్ చేశాను. తర్వాత ఒక ఫ్యాన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి గగన చెప్పే ప్రయత్నం అయితే చేసింది. ఎందుకంటే ఈ చదువుకునే పిల్లలు, గగన 9th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 10th అయితే రాబోతుంది. దీని గురించి గగన లాంటి వాళ్ళు చెప్తే బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. ఈ మ్యాప్ రీజనల్ సైన్స్ సెంటర్ ప్లానింగ్ టోటల్ మ్యాప్. ఇది గ్రౌండ్ ఫ్లోర్, రిసెప్షన్లో వెయిట్ మిషన్ అను ప్లానింగ్ మ్యాప్ ఇవన్నీ పెట్టారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. ఇది నోటీస్ బోర్డ్. ఇక్కడ కొత్తగా ఏమన్నా జరిగిన న్యూస్ ఇక్కడ నోటీస్ బోర్డులో పెడతారు. ఇది యూనివర్సల్ టైమ్ లైన్.
ఇది స్టార్టింగ్ రీజనల్ సైన్స్ సెంటర్. ఇది ఎంట్రన్స్లో యూనివర్సల్ టైమ్ లైన్ అనేది ఉంది. దానిపైన 1 to 7 నెంబర్స్ ఉన్నాయి, ఆ డిస్ప్లే పైన ఉన్నాయి. ఒక్కో నెంబర్కి ఒక్కో డిగ్రీ ఉంది. ఇక్కడ బాగా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు వచ్చిన పిల్లలందరూ. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోటో తీసుకున్నారు. అక్కడ ఫోటో అండ్ వీడియో తీసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా ఫోటో అండ్ వీడియో తీసుకుంటున్నారు. ఇక్కడ దీనిపైన ఇది ఒక టైం లైనే. అండ్ ఇక్కడ అందరు సైంటిస్ట్ గురించి ఉన్నాయి. ఇది పీప్ ఇంటూ మ్యాటర్, మెంబర్స్ ఆఫ్ ప్రాక్టికల్ ఫ్యామిలీ అంటారు. ఇది ఎర్త్ లాగా ఉంది, అంటే రౌండ్ షేప్లో ఉంది. ఇక్కడ బటన్ అనేది ఒకటి ఉంది. అది ప్రెస్ చేయకముందు సర్కిల్గా అండ్ రౌండ్గా ఉంటుంది. అది ఒకసారి ప్రెస్ చేశాక అది ఓపెన్ అవుతుంది. అండ్ ఒక 5 minutes, అంటే దానికి ఒక టైం లిమిట్ ఉంది. తర్వాత అది అయిపోయాక మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఈ సైన్స్ సెంటర్లో చాలా సిస్టమ్స్ ఉన్నాయి. ప్రతిదానికి ఒక స్టార్టింగ్ బటన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. ప్రతిదానికి ఒక టైం లిమిట్ ఉంది. దీనిని బిల్డింగ్ బ్లాక్స్ అని అంటారు. దీనికి ఒక స్టార్టింగ్ బటన్ ఉంది. దాన్ని ప్రెస్ చేసి అక్కడ ఒక వైట్ కలర్ది కనిపిస్తుంది కదా బాల్ లాగా, దాన్ని స్లోగా స్లైడ్ చేయాలి, రైట్ టు లెఫ్ట్ అండ్ లెఫ్ట్ టు రైట్. అప్పుడు అక్కడ పిక్చర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఎర్త్ కూడా రౌండ్గా తిరుగుతుంది. అక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఇచ్చారు. మీరు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో అది ప్రతి సిస్టమ్కి ఇచ్చారు. మీరు దాన్ని చదివితే అది ఎలా ఆపరేట్ చేయాలో తెలుస్తుంది. అండ్ ఇది ఇటు సైడ్ గ్లో అవుతుంది న్యూట్రాన్, అండ్ మీకు సెకండ్ సైడ్ గ్లో అవుతుంది కూడా న్యూట్రానే. వీళ్ళందరూ సైంటిస్ట్స్. అండ్ వీటికి కూడా ఒక స్టార్ట్ బటన్ ఉంది. దాన్ని ఆన్ చేస్తే వాళ్ళ గురించి స్పీచ్ వస్తుంది. అండ్ లైట్ కూడా గ్లో అవుతుంది. ప్రాక్టీస్ ట్రాక్టర్స్. ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చి అన్నిటినీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఉన్నది బోసాన్స్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది హిగ్స్. అండ్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ స్టార్ట్ అయ్యే మిడిల్లో ఒక ప్లానెట్ గురించి అండ్ దాని గురించి మ్యాటర్ అనేది ఇచ్చారు. అక్కడ మనకి దూరంగా కనిపిస్తుంది కదా అలా. అండ్ ఇక్కడ మనకి దగ్గరగా కూడా కనిపిస్తుంది, మనం చూడవచ్చు. అండ్ ఇక్కడ దీన్ని ప్రాక్టికల్ బైండింగ్ ఫోర్సెస్ అని అంటారు. దాంట్లో 2 types ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రాంగ్ ఫోర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వీక్ ఫోర్స్. అండ్ స్ట్రాంగ్ ఫోర్స్లో కనిపిస్తుంది కదా రెడ్ బాల్స్ అండ్ బ్లూ బాల్స్ అలా. అండ్ ప్రతి సిస్టమ్కి తెలుగులో అండ్ ఇంగ్లీష్లో రెండిట్లో అది ఎలా ఆపరేట్ చేయాలి అండ్ దాని గురించి ఇచ్చారు. అది చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అండ్ ఇది వీక్ ఫోర్స్. అక్కడ రెడ్ కలర్లో దాని నెంబర్ అండ్ పర్సంటేజ్ 2 కనిపిస్తున్నాయి. ఇది గ్రావిటేషనల్ ఫోర్స్, స్ట్రాంగ్ ఫోర్స్ అండ్ వీక్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అండ్ ప్రతి సిస్టమ్కి బటన్ ఉండిద్దని చెప్పాను కదా, దాన్ని ప్రెస్ చేస్తే అక్కడ లైట్ వెలిగిద్ది. ఇది స్ట్రాంగ్ ఫోర్స్. 8 types ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. దీంట్లో లైట్ అయితే లైట్ షేప్లోనే ఉంది, బల్బ్ షేప్లో. ఇది వీక్ ఫోర్స్. అండ్ మ్యాటర్తో పాటు ప్రతి సిస్టంలో దాని గురించి పిక్చర్స్ కూడా అతికిచ్చారు. అండ్ ఇది గ్రావిటేషనల్ ఫోర్స్. అండ్ దీని నేమ్ వచ్చేసి ఫోర్స్ మెడిటేటింగ్ పార్టికల్స్. అండ్ రెడ్ బటన్ ఉంది కదా, అలా ప్రతి సిస్టమ్కి ఉండిద్ది. ఇక్కడ కొన్ని సిస్టమ్స్కి ఫుట్ సింబల్ ఇచ్చారు. దానిపైన మనం నుంచుంటే ఆ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది.
అండ్ ఇక్కడ కంప్యూటర్ లాంటి సిస్టమ్స్ కూడా ఒక ఇచ్చారు. దానికి మౌస్ కనెక్ట్ చేసి ఉండిద్ది. దాన్ని ఆపరేట్ చేస్తే కంప్యూటర్ ఆన్ అవుతుంది. ఈ సిస్టమ్ అయితే ఆల్బర్ట్ ఐన్స్టైన్ గురించి ఇచ్చారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈక్వేషన్ వచ్చేసి E = mc². E అంటే ఎనర్జీ, m అంటే మాస్, c అంటే స్పీడ్ ఆఫ్ లైట్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈక్వేషన్ ఇది. ప్రతి సిస్టంలో ఎవరు ఏ సైంటిస్ట్ గురించి అయితే ఇస్తున్నారో, అది ఏ టాపిక్ గురించి అయితే ఇస్తున్నారో దాని గురించి ఇంట్రొడక్షన్ అండ్ దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో అండ్ దాని గురించి ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని మనం క్లిక్ చేసుకుంటే అది మొత్తం ఇమేజ్తో, వీడియోతో, యానిమేషన్తో సహా వచ్చింది. అండ్ అక్కడ రీడింగ్ కూడా చూపిస్తుంది సిస్టమ్ గురించి. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఏదైనా నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఏదైనా నెంబర్ ఎంటర్ చేస్తే రైట్ సైడ్లో మనకి మాస్ చూపించింది. దాని మాస్ అక్కడ నేను 74 ఎంటర్ చేశాను. 666 వచ్చింది మాస్. అక్కడ మళ్ళీ రీసెట్ ఆప్షన్ నొక్కితే 0కి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ కొన్ని సిస్టమ్స్ ఆఫ్లో ఉన్నాయి, కొన్ని సిస్టమ్స్ వాటికి ఆన్ అవుతున్నాయి. ఇది మొత్తం మన బాడీ సిస్టమ్. దాంట్లో ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి అనేది అక్కడ చూపించేది, కానీ అది ఆఫ్లో ఉంది. ఇక్కడ మనకి సైన్స్లో ఫోర్స్ గురించి, ఎలక్ట్రిక్ వర్క్ గురించి మొత్తం టేబుల్స్లో రాసింది. అది మనం చదువుకోవచ్చు. ఫండమెంటల్ ప్రాక్టీసెస్. ఇదే అయానిజేషన్. ఇక్కడ బటన్ దాన్ని ప్రెస్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ వెలుగుతున్నాయి, లైక్ పింక్, బ్లూ అండ్ రెడ్. అక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లు అక్కడ వెనకాల దాని గురించి పిక్చర్స్ అండ్ టాపిక్ కూడా ఇచ్చారు. దీని పేరు లీనియర్ అండ్ సర్క్యులర్ యాక్సిలరేటర్. ఇక్కడ 2 సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఒక సిస్టమ్కి ఏమో బటన్ ఇచ్చారు, ఇంకో సిస్టమ్కి ఏమో స్లైడర్ ఇచ్చారు. అది ఆన్ చేయగానే దాంట్లో ప్లాస్టిక్ ట్యూబ్లో ఉన్న చిన్న చిన్న థర్మోకోల్ బాల్స్ అటు ఇటు మూవ్ అవుతున్నాయి, రైట్ టు లెఫ్ట్ అండ్ లెఫ్ట్ టు రైట్. అండ్ కింద గ్లాస్ దాంట్లో చూసినట్లయితే ఐరన్ బాల్స్ యాంటీ క్లాక్ వైజ్ ఒకటి, క్లాక్ వైజ్ ఒకటి మూవ్ అవుతున్నాయి. అండ్ దీని గురించి ఇక్కడ ఇచ్చారు, మనం చదువుకోవచ్చు. అంటే అది ఎలా ఆపరేట్ చేయాలి అండ్ ఏంటి ఇదంతా అని. మొన్న మనకి ఆదిత్య L1 లాంచ్ అయింది కదా, దాని గురించి ఇది. ఈ బ్యానర్ అంతా ఆదిత్య L1 గురించే. అంటే అది ఎలా మొత్తం పిక్చర్ ఎలా ఉండిద్ది, అసలుకి అది ఎలా లాన్ ఎలా ఉండిద్ది అనేది. అది మూన్ దగ్గరికి ఎలా వెళ్ళిందో కూడా చూపించారు ఆ బ్యానర్లో. అండ్ ఈ సిస్టమ్ ఇక్కడ ఆఫ్లో ఉంది.
ఈ సిస్టమ్ పేరు వచ్చేటప్పటికి యూనివర్స్ కియోస్క్. దీన్ని ఆర్కిబో మెసేజ్ అని అంటారు. అక్కడ బటన్ ప్రెస్ చేసి తర్వాత అక్కడ ఒక రైట్ సైడ్ ఒక పైప్ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక పైప్ ఉంది. దాని నుంచి సౌండ్స్ వస్తున్నాయి. అది మనం అక్కడ వినొచ్చు. అండ్ ఇక్కడ డిస్ప్లేలో అయితే ఏం చూపించట్లేదు అండ్ మామూలుగానే ఉంది. అండ్ ఇక్కడ మనము ఇది చదువుకోవచ్చు. ఆర్వి అలోన్ అనే నేమ్ కూడా ఉంది దీనికి. అండ్ ఇక్కడ మనం ఇది జూమ్ చేసినట్లయితే మనకి ఇది క్లారిటీగా అర్థమవుతుంది మ్యాటర్. అండ్ అప్పుడు మనం చూడొచ్చు అంటే ఇది ఎలా పనిచేస్తుంది అలా అనేది. చెప్పాను కదా ఇందాక దానికి 2 నేమ్స్ ఉన్నాయని. దీని పేరు లైఫ్ బియాండ్ ఎర్త్. అండ్ ఇది కూడా స్లైడ్ చేయటమే, అంటే స్లోగా స్లైడ్ చేయాలి. స్పీడ్గా స్లైడ్ చేస్తే మళ్ళీ ఇమేజెస్ అనేవి రావు. ఈ డిస్ప్లే పైన మొత్తం 5 ఇమేజెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. అది మనం స్లోగా దాన్ని స్లైడ్ చేసే దాన్ని బట్టి ఉండిద్ది. స్పీడ్గా స్లైడ్ చేస్తే మళ్ళీ ఒక్క ఇమేజ్ కూడా డిస్ప్లే అవ్వదు. ఆల్రెడీ అక్కడ మనకి రాసింది స్లైడ్ స్లోలీ అనేది. అది మనం చూసుకొని స్లైడ్ చేయాలి. మళ్ళీ స్పీడ్గా స్లైడ్ చేస్తే అది ఒక ఇమేజ్ కూడా డిస్ప్లే అవ్వదు. మళ్ళీ మనమే ప్రాబ్లం ఫేస్ చేస్తాం. లైఫ్ బియాండ్ ఎర్త్. అండ్ ఇది ప్రాక్టికల్ యాక్సిలరేటర్. అక్కడ ఉన్న బాల్ని మనకి యాంటీ క్లాక్ వైజ్లో రౌండ్ చేయాలి. అప్పుడు దాంట్లో ఉన్న మార్బుల్స్ అనేవి రౌండ్గా తిరుగుతాయి బాల్లో. దాంట్లో మొత్తం 2 మార్బుల్స్ అనేవి ఉన్నాయి. అవి రౌండ్గా తిరుగుతాయి. అదిగోండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 మార్బుల్స్ అనేవి తిరుగుతున్నాయి. ఈ సైన్స్ సెంటర్ 6 నుంచి 20 ఇయర్స్ లోపు వాళ్ళకి ఎవరికైనా పనికొస్తుంది. అండ్ మన లైఫ్లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కనిపిస్తుంది అబ్జర్వింగ్ స్పేస్. ఇది కంప్యూటర్ సిస్టంలో ఇచ్చారు. దీన్ని మౌస్తో ఆపరేట్ చేయాలి. ఇందాక ఒక కంప్యూటర్, ఇప్పుడు సెకండ్ కంప్యూటర్ కనిపించాయి. 2 కంప్యూటర్స్ కనిపించాయి ఇప్పుడు వాటికైతే మనకి. అబ్జర్వింగ్ ఫ్రమ్ ఎర్త్ అండ్ అబ్జర్వింగ్ ఫ్రమ్ స్పేస్ 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఇది మొత్తం మ్యాటర్ మనం చదువుకోవాలి. రీఫ్రాక్టర్ టెలిస్కోప్ అని ఇచ్చారు అక్కడ. అబ్జర్వింగ్ స్పేస్, రీఫ్రాక్టర్ టెలిస్కోప్, రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ అండ్ క్యాటాడియోప్ట్రిక్ టెలిస్కోప్ 3 టైప్స్ ఇచ్చారు. త్రీ టైప్స్ ఇమేజెస్ అయితే మనం చూసాము. అండ్ దాని గురించి టాపిక్ కూడా చూసాము.
టైప్స్ ఆఫ్ స్పేస్ అండ్ స్పేస్ గురించి యానిమేషన్ వచ్చింది ఇప్పుడు. వీడియో ఇన్ జూపిటర్ మూన్. వీడియో ఆన్ జూపిటర్ మూన్ అండ్ వీడియో ఆన్ సాటర్న్ మూన్ రెండు మనకి చాయిస్ ఇచ్చారు. అక్కడ మనం చూడాలనుకుంది చూడొచ్చు. వీడియో ఆన్ సాటర్న్ Aurora. Explanet Verbal. Known exoplanets. అండ్ అది స్ప్రింగ్లో ఉంది. మనం బటన్ ప్రెస్ చేయగానే అది క్లోజ్ అయ్యిద్ది స్ప్రింగ్. అండ్ తర్వాత 1 సెకండ్కి ఓపెన్ అయ్యిద్ది మళ్ళా. ప్రతి సిస్టమ్కి టైం లిమిట్ ఉండిద్ది. అది మళ్ళీ ఒకసారి మనం ట్రై చేసి ఇంకోసారి అమ్మటినే ట్రై చేయాలంటే అది మళ్ళీ ఆన్ కాదు. మళ్ళీ మనకి ఆ టైం లిమిట్ 1 minute ఆర్ 5 minutes అనే టైం లిమిట్ ఉంటుంది కదా, అది అయిపోయాక ఆన్ అయ్యిద్ది మళ్ళీ. ఇది సన్ అండ్ మూన్ లాగా ఇచ్చారు దీంట్లో. చూడండి అది కలర్స్ చేంజ్ అవుతుంది. రెడ్, బ్లూ అలా చేంజ్ అవుతుంది కలర్స్. ఇందాక మనం తెలుగులో చూసాం కదా టాపిక్, ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో. అండ్ నెక్స్ట్ ఇది కింద ఒక రొటేటింగ్ పైప్లా ఉండిద్ది. దాన్ని రొటేట్ చేస్తూ ఉంటే అవి రొటేట్ అవుతూ ఉంటాయి. అండ్ అక్కడ దానికి రీడింగ్ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి దీని నేమ్ వచ్చేసి ఎక్స్ప్లానెట్ ట్రాన్సిషన్. అండ్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, మీరు చదువుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంగ్లీష్లో అండ్ ఇందాక తెలుగులో. దీని పేరు ఇండియన్ ఆస్ట్రానియం. ఇటు సైడ్ స్టెప్స్లా ఉన్నాయి. అంటే అక్కడ ఆ స్విచ్ మనకి ఎటైతే మనం చూడాలనుకుంటున్నామో అటు సైడ్ లైట్ ఆన్ అవుతుంది. సెకండ్ సైడ్ మళ్ళీ ఆన్ కాదు. ఇటు సైడ్ స్టెప్స్, అటు సైడ్ పార్లమెంట్. అంటే ఆ షేప్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫార్ములాస్ కూడా ఇచ్చారు, సమ్ ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్. అండ్ ఇక్కడ సాంస్క్రిట్ లాంగ్వేజ్ కూడా ఇచ్చారు. ఈ సిస్టమ్ మొత్తం సోషల్ గురించి ఇచ్చారు. దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది, చూడండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.